వాళ్ళరా లోకము ఎలా ఆలోచిస్తున్నది, లోకం ఏం చేస్తున్నది, లోకానికి ఏం కావాలి అని చెప్పి మనం లోకంలో చూస్తుంటాము. లోకంలో ప్రజలు ఎటువైపు పయనిస్తూ ఉంటారో అటువైపు మనం పయనించాలి అని చెప్పి మనం కోరుకుంటుంటాం. కానీ మరి దేవుని వెంబడించేవారు మరి దేవుడు ఎలా ఆలోచిస్తాడు, మన పట్ల ఆయన చిత్తం ఏమున్నదన్న సంగతి మరి దైవబిడ్డలైనటువంటి వారు ఆలోచించాలి, గ్రహించాలి. లేకపోతే దేవుడు ఒకటి ఆలోచిస్తే మనం ఒకటి ఆలోచించినట్టయితే మరి దేవుని యొక్క చిత్తము మన జీవితాల్లో నెరవేరదు కనుక ఆ విధంగా మనం చాలా కోల్పోతాం. అందుకొరకే మరి మొదటి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుందనంటే ఆ కింది లైన్లో, మనుషులు పై రూపం లక్ష్య పెడుతురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అన్నమాట మనం చూస్తాం. అంతేకాకుండా ఈ లోక జ్ఞానముతో మనము దేవుని ఎరగలేమని చెప్పి కూడా పౌలు అంటుంటాడు. అంతేకాకుండా మనం లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్తుందనంటే, మనుషులకు ఏదైతే ఘనముగా ఉంటుందో అది మరి దేవుని దృష్టికి అది అసహ్యము అన్న సంగతి మనం చూస్తుంటున్నాము. అంటే దేవుడు ఒకటి తలస్తే మనం ఒకటి తలస్తున్నట్టయితే అక్కడ మనం ఏమైపోతున్నామనంటే చాలా మోసపోతున్నాము. మనల్ని మనము దేవుడు కోరుకునేటువంటి స్థితిలోనికి మనం దిగజారిపోతుంటున్నాం అనమాట. దాని ద్వారా దేవునికి మహిమ కలగదు. చివరికైతే మనం కోరుకున్న వాటి చేత మనము ఇబ్బందులు పడతాము, దుఃఖానికి కారణమవుతుంది. అందుకొరకే మరి దేవుని యొక్క చిత్తమే మన చిత్తముగా ఆలోచించినప్పుడు అప్పుడు మనము దీవించబడతాము. అందుకోసమే మనము యెషయా గ్రంథం 55:8వ వచనం కూడా ఏం చెప్తున్నట్టే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు నీ త్రోవల వంటివి కావు అని చెప్పి దేవుడు చెప్పినట్టుగా, అవును మన త్రోవలు ఆయన త్రోవల వంటివి కావు, మన తలంపులు ఆయన తలంపుల వంటివి కావు. అయితే మన తలంపులు దేవుని తలంపుల వలె, అంతేకాకుండా దేవుని త్రోవలు మన త్రోవల వలె అలా మనం కలిసిపోయినప్పుడు దేవుని యొక్క సంగతులు చాలా మరి ప్రస్ఫుటంగా స్పష్టంగా తెలుసుకోగలము. దేవుడి మాటలు దీవించ